ఒకసారి శ్రవణ్ గారు ఏం చెప్తారంటే మీ పార్టీకి సంబంధించి టీడీపీ తొలి జాబితా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో పెద్దగా సంచలనాలు అయితే ఏమీ లేవు. డైరెక్ట్గా అంటే సీనియర్స్ ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కామెంట్స్ అయితే చేస్తూ ఉంది, మీ దగ్గర నుంచి ఇంకా జాబితా రాలేదు, మా గురించి ఎందుకు కామెంట్ చేస్తున్నారు, మేము ఆల్రెడీ 2 జాబితాలు రిలీజ్ చేశాం కదా అని. మంచిదే, అది ఆలోచన చేద్దాం. కానీ తర్వాత నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు వాటి గురించి 2 చర్చించాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ అధికార పక్షం యొక్క అహంకారాన్ని మనం ఒకసారి చర్చించుకున్న తర్వాత నేను చెప్తాను ఆ విషయాలు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు. నా ఎస్సీలు అంటే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, పేర్లు చెప్పనులే కానీ ఎందుకు బాగోదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ గత 4 సంవత్సరాలుగా స్టేట్మెంట్స్ గమనిస్తే అధికారం అంతా మా చేతుల్లో లేదు, మేము చేయటానికి ఏముంది, అధికారం అంతా పరిపాలించేదంతా రెడ్లే ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. తిరుపతిలో ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చుంటాడు, మామూలు మంత్రి, ముఖ్యమంత్రి గారు కూర్చుంటాడు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చుని ఉంటాడు. కానీ ఈ డిప్యూటీ సీఎం గారు పబ్లిక్గా నిలబడే ఉంటాడు. కానీ కూర్చోమన్న సంస్కృతి సాంప్రదాయం ముఖ్యమంత్రి గారు పాటించాల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాటించాల. ఇంకా ఇంకొక ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం లేరు, ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె ఇంట్లోకి వెళ్ళటానికి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుపెట్టి మీరు రావడానికి వీల్లేదు, లేకపోతే మేము వెనక్కి పంపించాల్సి వస్తుంది, మీరు మర్యాదగా వెళ్ళిపోండి అన్నారు. 3వ సామాజిక వర్గం బీసీలు, నా బీసీలు కదా. అక్కడ మంత్రి గారు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారు, ఆయన ఎలా మంత్రి పదవి వచ్చిందో చెప్పుకున్నాడు. ఈ మంత్రి పదవి రావడానికి సుబ్బారెడ్డి గారి కారణమని పబ్లిక్ మీటింగ్లో మోకాళ్ళ మీద నమస్కారం పెట్టాడు. ఆయనకి సిగ్గు లేదు. కానీ ఆ సామాజిక వర్గం తిరుగుబాటు చేశారు. నువ్వెవరు మా యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి పబ్లిక్ మీటింగ్లో నీకు ఏదైనా మంత్రి పదవి ఇచ్చుంటే నువ్వు 4 గోళ్ల మధ్య నీ కర్మ, నువ్వు కాళ్ళు పట్టుకుంటావు, ఏళ్ళు పట్టుకుంటావు, ఏం చేస్తావు నీ ఇష్టం. కానీ నువ్వు మా సామాజిక వర్గం యొక్క ఆత్మగౌరవాన్ని అతని ముందు తాకట్టు పెట్టే హక్కు పబ్లిక్గా నీకు ఎవడిచ్చాడని అవన్నీ విజువల్స్ ఉన్నాయి, వాస్తవాలు ఇవన్నీ. ఇది వీళ్ళకి సామాజిక సాధికార యాత్ర చేయటానికి హక్కు ఉందా, ఇది మనం గమనించాలి. ఈ అంశాల మీద ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి రాజ్యాంగం ఇచ్చింది, కానీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చింది. కానీ ఒక రాజకీయ పక్షంగా ఉన్న వైసీపీ అవమానకరంగా వాళ్ళ ప్రజాప్రతినిధుల్ని అవమానకరంగా చూస్తున్న సంఘటనల్ని ఈ రాష్ట్రం యావత్తు గమనించాల్సిన ఆవశ్యకత ఉందని నేను ప్రత్యేకంగా చెబుతున్నాను. ఇంకా రాజకీయ పక్షం నా ఇష్టం అంటే నీ ఇష్టం కాదు. ఎందుకు కాదంటున్నావంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. నువ్వు శాశ్వత అధ్యక్షుడిగా నియామకం చేసుకుని నీ తల్లిగారిని తప్పించేసి శాశ్వత అధ్యక్షుడిగా నియామకం చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే శాశ్వత అధ్యక్షులు ఉండరమ్మా, నువ్వు మార్చుకో చట్టాన్ని, నీ రాజ్యాంగాన్ని మార్చుకో అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇక ఎన్నికల కమిషన్ ఆఫ్ గురించి అక్రమాల గురించి మనం మాట్లాడదాం. ఇటీవల ఒక 100 కోట్లు పెడతానని ఒక మంత్రిని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి వచ్చారు, విడుదలయ్యారు. ఎక్కడ? చిలకలూరుపేటలో విడుదలయ్యి గుంటూరుకి రంగప్రవేశం చేశారు. ఆమె గారు ప్రతి ఒక్క ఓటర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అంటే అధికార యంత్రాంగం ఎన్ని రకాలుగా వ్యవహారాలు నడుపుతున్నారో ఒకసారి చూడాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతి ఎన్నికల్లో మాల్ ప్రాక్టీసెస్ అన్నిటినీ ఇప్పుడు మనం చర్చించాం. ఎవరు పడితే వాళ్ళకి దొంగ ఓటర్ ఐడీలు సృష్టించుకొని ఎక్కడెక్కడో పొంగనూరు నుంచి, మదనపల్లి నుంచి, తంబళపల్లి నుంచి వాళ్ళందరిని తీసుకొచ్చి తిరుపతి బై ఎలక్షన్లో ఓట్లు వేయించారు. ఎవరు పోటీ చేయని బద్వేల్ ఎన్నికల్లో కూడా ఇటువంటి దొంగ ఓట్లు సృష్టించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మటన్ షాప్ కేర్ ఆఫ్ అడ్రస్గా 15-16 ఒక్కొక్క చోట 30 ఓట్లు, 15కి మించి లెక్కకు మించి ఓట్లు సృష్టించారు. 8వ తరగతి పాస్ అవున్న వాడిని కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేయించారు. ఇటువంటి అధికార యంత్రాంగం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు స్వేచ్ఛగా కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే జరగవు.
అందుకని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా వ్యవహారం చేయాల్సిన అవసరం. ఇటీవల ఇప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ ఎక్కడ ప్రతి ఓటర్కి ఎలా వస్తాయండి? ఇప్పుడు నా నెంబరు ఆవిడకి ఎట్లా తెలుస్తుంది, ఆవిడ కార్యాలయానికి ఎట్లా తెలుస్తుంది? ఆ విషయం మీద కంప్లైంట్ ఇస్తున్నాం. కానీ కొంతమంది అధికారులు అప్పటి ఎన్నికల కమిషన్కి సంబంధించినంత వరకు ఇది గోపాలకృష్ణ ద్వివేది అని ఉండేవాడు. అతని ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. అతను సహాయం జరిగింది. శ్రవణ్ గారు అప్పుడు ఎలాంటి కసరత్తు లేకుండా గమనించుకోవాల్సిన అక్రమాలకు పాల్పడ్డారు. శ్రవణ్ గారు అప్పుడు ఎలాంటి కసరత్తు లేకుండానే గెలిచిన కొద్ది రోజుల్లోనే అంత అక్రమాలకు పాల్పడ్డారు తిరుపతి బై ఎలక్షన్లో. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మెయిల్ ఐడీలు కావచ్చు, ఫోన్ నంబర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కావచ్చు, ఈ విధంగా పూర్తిగా సమాచారం తీసుకున్నారు కదా. ఇంకా ఎట్లాంటి ప్లాన్లు చేస్తున్నారు? దానిపైన దృష్టి పెట్టారా? అదే అధికార యంత్రాంగాన్ని నేను హెచ్చరిస్తున్నది ఏంటంటే, సుబ్రహ్మణ్యం అన్న, సవాంగ అన్న, ద్వివేది అన్న వాళ్ళందరి పరిస్థితి ఏమైంది అనేది గమనించుకోవాలి అధికార. ఐఏఎస్లు ఒక్కసారి మేము ఐఏఎస్ పాస్ అయ్యాం, ఆల్ ఇండియా సర్వీస్ పాస్ అయ్యాం, మా మెరిట్ మీద మాకు ఉద్యోగం వచ్చింది, మేము ఇట్లాంటి పనికిమాలిన వ్యక్తులకి కొమ్ముగా అయిన అవసరం లేదు అనే అంశాన్ని గమనించుకోవాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. వాలంటీర్లు కానీ ఈ వ్యవస్థని రద్దు చేయడానికి, రద్దు అంటే నా ఉద్దేశం ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేయకుండా ఉండాలనే విషయంలో మనం కంప్లైంట్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఎన్నికల అక్రమాలకి పాల్పడాల్సిన అవసరం ఏంటి? నువ్వు బ్రహ్మాండంగా పనిచేసావు కదా, చాలా బ్రహ్మాండంగా పనిచేసినప్పుడు ఈ ఎన్నికల అక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ప్రజలందరూ నీ వెంట ఉన్నారు కదా, నీ ఎమ్మెల్యేలు మార్చడం ఏంటి? అటు నుంచి ఇటు మార్చడం అంటే ఏదో ప్రజా వ్యతిరేకత బాగా ఉన్నవాళ్ళు, అందుబాటులో లేని ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఉంటారు మొత్తం మీద. కానీ మోకమ్మడి బదిలీలేంటి? అందులో సామాజిక వర్గాలకు విలువ లేకపోవడం ఏంటి? అసలు ఎంత వాపోతున్నారంటే సంజీవ్ కుమార్ అనే ఒక ఎంపీ గారు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు మాతో అన్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఏమంటారు, మాకేమన్నా నిధులు ఇచ్చారా, మమ్మల్ని పని చేయనిచ్చారా? పని చేసిందంతా మీరే కదా. తర్వాత సంజయ్ కుమార్ కూడా మేము అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఎమ్మెల్యేలు చూసుకుంటారు, మీకేం పని అన్నారంట ఆయన. ఎమ్మెల్యేలు అడిగితే ఏమంటారు, నీకేం పని నాదంటున్నాడు. వాలంటీర్లు చూసుకుంటారంటారు. ఎంపీ గారు అడిగితేమో ఎమ్మెల్యేలు మీరు చూసుకుంటారంటాడు. అప్పుడు మీకేం పని, వాలంటీర్ చూసుకుంటాడు, లేకపోతే నేను చూసుకుంటానంటే. అంటే ఒక్కటేంటంటే ఇతను ఒక నియంతలాగా పరిపాలన సాగిస్తున్నాడు. అవసరం అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలనే కొట్టిస్తాడనే భయంతో ఇప్పుడు దాకా ఉన్నారు. ఎందుకంటే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల మీద చేయి చేసుకున్నాడని ఆరోపణలు వచ్చినాయి. డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా ఆయనే ఒప్పుకున్నాడు. ఈ భయాందోళనకు గురైన వాళ్ళు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్టుగా ఎమ్మెల్యేలు, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మమ్మల్ని బలిపశువులు చేయటం ఏంటని. ఇంకా ఈ రోజు కూడా కొంతమంది ఎవరైతే ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఏమాత్రం ఆత్మగౌరవం లేని వ్యక్తులు, ఎమ్మెల్యే పదవి తప్ప నాకు వేరే అవసరం లేదు, నాకు ప్రజాసేవ ముఖ్యం కాదు అనుకున్న వ్యక్తులు, లేదంటే బ్రోకరేజ్గా నడిపించిన వాళ్ళు, ఆయన సామాజిక వర్గం వాళ్ళు, ఆయన చుట్టాలు మాత్రమే ఇంకా రాజకీయంలో కొనసాగుతున్నారు, ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. అంబటి రాయుడు ఇష్యూ చూద్దాం. ఆయన గారు క్రికెటరు, ఆయన ఏదో పోటీ చేయాలని ఉత్సాహంగా వచ్చాడు. 120 కోట్ల రూపాయలు ఇస్తే నీకు సీట్ ఇస్తానన్నాడు. అంటే ఏ పరిస్థితి? డబ్బు ముడుపులకి ఎన్నికలు ముడిపెట్టి మాట్లాడటం ఒక అంశంగా భావిస్తే ఆ డబ్బులు ఇచ్చిన వాడే నీకు ఎమ్మెల్యేగా సీట్ ఇస్తాను, ఎంపీగా సీట్ ఇస్తానని చెప్తా ఉన్న పరిస్థితి. మా నియోజకవర్గం చూద్దాం. 2009 నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. నా నియోజకవర్గం తాడికొండ, రాజధాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం. సుచరిత గారు బ్రహ్మాండంగా పనిచేశారని హోంమంత్రిగా షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళకి, మహిళకి ఇచ్చారని చెప్పి చాలా సంతోషించారు. బ్రహ్మాండంగా బాగా ప్రచారం చేసుకున్నారు. ఆవిడ ఒక్కన్నదాన్ని ఎందుకు తీశారు? ఇప్పుడు ఆ మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంగా సుచరిత గారు షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు సుచరిత గారిని తప్ప అందరిని కొనసాగించాడు. అటువంటి హోంమంత్రిగా పనికిరాని వ్యక్తి, నీ చాయిస్గా నీకే పనికిరాని వ్యక్తిని రాజధాని నియోజకవర్గానికి తీసుకొచ్చేయటం ఏంటి? ఆమె నిజంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే పత్తిపాడు నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేయట్లేదు? అంటే రాజధాని నియోజకవర్గంలో డబ్బుతో రాజకీయం చేయాలా? వాళ్ళకి ఆర్థికంగా బలపడిన వాళ్ళు కాబట్టి ఆ డబ్బు
డబ్బుతో ఈ రాజధాని నియోజకవర్గాన్ని Right, గెలవాలని sir. చూసే ఒక శ్రవణ్ గారు. ప్రక్రియలో భాగం తప్ప ఆమె సేవ చేస్తారని కాదు, పనికొస్తారని కూడా కాదు.